హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగనాలండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దోరగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పొంగనాలకి చాలా బాగుంటుందండి ఇది. పొంగనాలు ప్లెయిన్గా ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి, ప్లెయిన్గా ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోండి. ప్లెయిన్గా ఇవి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయండి. ఉత్తగా తినొచ్చు, చట్నీతో తినొచ్చు, టమాటా సాస్తో తినొచ్చు. కొంచెం వామ వేసుకున్నానండి నేను. వామ మీ ఇష్టం, ఆప్షనల్. పసుపు, కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపిస్తే పిల్లలు ఇష్టపడతారని పసుపు వేసానండి. ఇది కొంచెం మగ్గినాక పిండిలో కలుపుకోవాలండి. ఇది డైరెక్ట్ పిండిలో కూడా వేసుకోవచ్చు, కానీ కొన్ని ఉడకవు కదా, పిల్లలు ఇష్టపడరని ఫైనల్గా కొత్తిమీర, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. పొంగనాల గుంత పొయ్యి మీద పెట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. అదే పిండిని ఊతప్పలాగా కూడా చేసుకోవచ్చండి. వామ వేసుకుంటే బాగుంటాయి కొంచెం. ఇప్పుడు టర్న్ చేయండి, ఒక్కొక్కటి మలపండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. అయిపోయిందండి పొంగనాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.